క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము గుడ్డి భిక్షకుని స్వస్థపరచుట. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వచనముల మట్టుకు. ఎరికో పట్టణములో త్రోవ పక్కన ఒక గుడ్డివాడు భిక్షాటన చేస్తున్నాడు. అతని పేరు బర్తిమయి. అయితే ఆ మార్గము గుండా బహుజన సమూహము కదలి వస్తున్నట్లుగా శబ్దాన్ని గ్రహించి ఆ మార్గము గుండా నజరేయుడైన యేసు వస్తున్నట్లుగా సమాచారము తెలుసుకొని తాను స్వస్థపడే అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలోనైనా చేజార్చుకోకూడదని, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేయడము మొదలుపెట్టాడు. ఆ కేకలకు దావీదు కుమారుడు దాటిపోలేదు. ఆ గుడ్డివానిని స్వస్థపరిచాడు. గుడ్డి భిక్షకుని స్వస్థత మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠములు అవేవనగా, మొదటగా అతడు ప్రభువు గురించి విన్నాడు. సంవత్సరాల తరబడి ఆ త్రోవ ప్రక్కనే భిక్షాటన అతడు చేస్తున్నాడు. కళ్ళు కనబడకపోయినా అతడు వినగలడు. జనసమూహము యేసు ప్రభువును గూర్చిన మాటలు మాట్లాడుకుంటుంటే ఆ మాటలను విన్నాడు, విశ్వసించాడు. ప్రియులారా, కన్నులు లేకపోయినను క్రీస్తును గురించి విని అతడు దేవుని యందు విశ్వసించాడు. నేటి దినాన ఆధ్యాత్మిక అంధకారంలో కొట్టుమిట్టాడుతూ కన్నులుండి ఆత్మీయ అంధులుగా జీవిస్తున్న మన జీవితాలు వెలుగుమయం కావాలంటే ప్రభువు మాటలు అనగా దేవుని వాక్యము మనము వినువారమై ఉండాలి. ఆ వాక్యమును మనము విశ్వసించాలి. రెండవదిగా గ్రుడ్డి భిక్షవాని ప్రార్థన. క్రీస్తు వస్తున్నాడని గ్రహించి ఆ గ్రుడ్డి భిక్షకుడు ప్రభువును కరుణించమని కేకలు వేస్తుంటే ప్రజలంతా అతనిని గద్దించినారు. కానీ వారు గద్దించిన కొలది మరి ఎక్కువగా కేకలు వేయడము ప్రారంభించాడు. యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడు. ఆయన రక్షించేవాడని, స్వస్థపరిచేవాడని అతడు తెలుసుకున్నాడు. అట్టి విశ్వాస సహితమైన కేకలు యేసయ్యను నిలబెట్టగలిగాయి. అంతటి గొప్ప సమూహములో సైతము అతడి కేకలు ప్రభువును చేరాయి. అవును ప్రియులారా, ఈ దినాన నీ విశ్వాసము ఏమై ఉన్నది? నీ ప్రార్థన ఏ విధముగా ఉన్నది? నీ ప్రార్థన ప్రభువుకు వినిపించేదిగా ఉన్నదా? విశ్వాసముతో ప్రార్థిస్తే దావీదు కుమారుడు దాటిపోయేవాడెంత మాత్రమూ కాదు. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని చెప్పగా వాడు వెంటనే స్వస్థత పొందినాడు. ప్రియులారా, బర్తిమయి వంటి విశ్వాస సహితమైన ప్రార్థన మనము కూడా మన జీవితాలలో కలిగి ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. మూడవదిగా గ్రుడ్డి భిక్షకుని అచంచలమైన విశ్వాసము. అతడు త్రోవ పక్కన కూర్చుని భిక్షాటన చేసేవాడు. అప్పటి వరకు అతని ఆస్తి ఒక బట్ట. అయితే ప్రభువు ఎప్పుడైతే అతనిని పిలిచాడో వెంటనే అతడు తన బట్టను పారవేసినటువంటి గొప్ప విశ్వాసము అతనిది. నాలుగవదిగా ప్రభువును అతడు వెంబడించినాడు. స్వస్థత పొందిన బర్తిమయి తన ఇంటి వైపు పరుగులు తీయలేదు. ఆయనను మహిమపరుస్తూ ఆయనను వెంబడించాడు. దానిని బట్టి అనేకులు దేవునిని స్తుతించారు. ప్రభువును అనేకులు స్తుతించడానికి కారణమయ్యాడు. ప్రియులారా, ఈ దినాన కనులుండియో ఆత్మీయ అంధత్వంలో జీవిస్తున్నావేమో. ఆయన సమీపముగా ఉండగానే దావీదు కుమారుడు దాటిపోక మునుపే ఆయన పాదాల చెంత చేరుదాము. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము. అట్టి కృప, ధన్యత దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు రాజా,
మీ పరిశుద్ధమైన దివ్యమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. పరలోక మన్నాతో అనుదినము మమ్ములను పోషించుచు నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రములు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా గొప్ప విశ్వాసముతో మిమ్ములను ప్రార్థించుటకు మీ సహాయము మాకు దయచేయండి. అవిశ్వాసం అనే అంధత్వమును మీ వాక్యము ద్వారా తొలగించి వెలుగులోనికి మమ్ములను నడిపించండి. అచంచలమైన విశ్వాసముతో మేము కూడా మా జీవితాలలో అనేకమైనటువంటి అద్భుత కార్యములను రుచి చూచుటకు మీ కృపను కాపుదలను మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అతి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.